నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము అని సెలవిచ్చిన రీతిగా కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నారు. మనుషులు, వ్యవస్థలు అందుబాటులో ఉండకపోవచ్చేమో కానీ ఆశ్రయదుర్గమైన దేవునికి నిజముగా మొరపెట్టిన ప్రతిసారి దేవుడు మనకి సమీపంగా ఉన్నారు. యేసయ్యను ఆశ్రయించిన వారు ఎలాంటి మేలు పొందుకుంటారు? ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరని సెలవిచ్చిన రీతిగా ఈ లోకంలో మనుషులు కానీ, సంపద కానీ, జంతువులు కానీ మనిషిని పాపం నుండి విడిపించదు. అయితే క్రీస్తు ప్రభువును ఆశ్రయించిన వారి పాపం క్షమించబడుతుంది. దేవుడు వారికి నూతన మనసును, నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తారు. రెండవదిగా, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు అన్ని విషయాల్లో మేలు అనగా మంచి చేస్తారు. చేసే పనుల్లో, సంతాన విషయంలో దేవుడు సమృద్ధిగా మేలు చేస్తారు. మూడవదిగా, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడు కావు అని సెలవిచ్చిన రీతిగా దేవుడు మనల్ని కష్టాల్లో విడిచిపెట్టువాడు కాదు. యాకోబుని ఒంటరితనంలో విడిచిపెట్టిన దేవుడు సదాకాలం మనకు తోడయండి సహాయం చేస్తారు, కీడముగా ఉండి కాపాడుతారు.